నమస్తే అండి, వెల్కమ్ టు ట్రీ మీడియా. ఇప్పుడు ఆల్రెడీ నాకు ఫుటేజ్ పంపారు, మీ దగ్గర ఉన్న ఫుటేజ్. ఆ ఫుటేజ్లో క్లియర్గా లావణ్య రాస్తారు మొబైల్ అవును కదా తీసుకోవటం. అసలు ఈ పిచ్చోడిని అడగను నిజంగా చెప్పాలంటే. ఆ పిల్ల వస్తే ఎప్పుడైనా సరే నీదేదో ఒకటి పట్టుకెళ్తుందని తెలుసు నీకు. కాదండి, అసలు ఎందుకు ఈ ఫోన్లు తీసుకోవటం? ఈ ఫోన్లోనే కదా ఉంటాయి అన్ని బేసిక్ గా. ఏమో దొబ్బేసింది మొత్తానికి అయితే. యాక్చువల్ ఇక్కడే ఉంది కుక్కని నిమృత. ఆమె కుక్కను కూడా ఎందుకు నిమిరింది? ఏదో దేనికో ఆశపడింది, కనిపించింది ఫోను, మెల్లి జరిగింది. నీకేమో ఆమె ఏం చేయదులే అన్నట్టుగా కూర్చున్నావు, దొబ్బేసింది. మళ్ళీ తీసుకోగలిగావా? కష్టపడ్డావు కానీ తీసుకోలేకపోయావు. అండ్ నెక్స్ట్ ముంబై పోలీస్ సంబంధించిన ఇవన్నీ ఫుటేజ్ అంతా మన మాల్వి విడుదల చేసింది. నాకు రాస్తానుందే తప్పు ఇక్కడ చెప్పాలంటే. ఆమె దొంగని తెలుసు నీకు, ఖచ్చితంగా ఏదో ఒకటి ఎత్తుకెళ్ళడానికే వస్తుంది. తన్నైనా తీసుకుంటుంది. ఆ రేంజ్ అమ్మాయిది, అలాగే తీసుకుంటుంది ఈమె. అట్లాంటిది ఇప్పుడు నువ్వు షూ వేసుకున్నావో నీ కాలు తన్ని ఇట్లా పిక్కుంటుంది. షూ నాది, నాకు కావాలి, నాకు కావాలి, నాకు కావాలి. నువ్వు గిలగిలా కొట్టుకున్నావు, ఆమెకు అనవసరం. నువ్వు అటు పడి నీ తల పగిలినా ఆమెకు అనవసరం. షూ పీక్కొనే వెళ్ళిపోతుంది అక్కడి నుంచి. అది లావణ్య. తెలిసినప్పుడు ఫోన్ తీసి అక్కడ ఎందుకు పెట్టావు నువ్వు? అప్పటి వరకు మాట్లాడావు, సరే బాగానే ఉంది, ఎందుకు పక్కన జేబులో పెట్టుకోవచ్చు కదా. అలవాట్లో పెట్టుంటాడు. పోనీ నైట్ ప్యాంట్ ఏదో మాల్వి పర్సు పక్కనే ఉంది, అందులో పడేయచ్చు కదా. మాల్వి పర్సు అయితే ఈమె లాక్కోదు కదా. నిన్నంటే ఏమన్నా మాల్వి మీద అధికారం ఏం లేదుగా. పోనీ ఆమె చేతికి ఇచ్చినా లాక్కోలేదు కదా. ఇలా ఉంటది. మరి ఏమో మొత్తానికి అయితే ఫోన్ తీసుకుంది. ఆ ఫుటేజ్ కూడా పర్ఫెక్ట్ గా ఉంది. ఫోన్ కూడా ఇవ్వలేదని తెలుస్తోంది. ఇవ్వలే చాలా సేపు వీళ్ళు కష్టపడ్డారు కానీ లాక్కోవడానికి తీసుకోలేదు. నా ఒకటి ఫోన్, నా ఫోన్ అని పట్టుకొని నాకు దీని మీద అన్ని హక్కులు ఉన్నాయని పట్టుకెళ్ళింది. ఇంకేం మాట్లాడతావు చెప్పు. సరే, ఫోన్ గురించి వదిలేసేయండి. నేను ఇంకో క్లిప్ కూడా చూశాను. లావణ్య ఫాదర్ రాజ్ తరుణ్ని తీసుకెళ్ళిపోవటం, రా నువ్వు వచ్చేసేయి మాతో పాటు అని చెప్పేసి కింద కూడా పడినట్టున్నాడు రాజ్ తరుణ్. అసలు ఈ మ్యాన్ హ్యాండ్లింగ్ ఏంటి? ఈయనకి సిగ్గుండాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. నా కూతురుదే తప్పు, రాజ్ తరుణ్ తప్పు లేదు అని నీ నోటితో నువ్వు అన్న తర్వాత, నువ్వు వస్తే చిల్లర వస్తాయి, నువ్వు వస్తే డబ్బులు వస్తాయి, నువ్వు వస్తే మనకు విల్లా వస్తుంది అని చెప్పి నీ కూతురు చెప్తే కకృతి పడి ముంబై వస్తావా? సిగ్గులే. నీ వయసు కన్నా గౌరవం లేదా కనీసం? మీ ఆవిడ రాలేదంటే సంతోషం, మహాపాప. ఆమె నిజంగా రియలైజ్ అయ్యి రాలా, ప్రామిస్. లేకపోతే వచ్చేది. ఇంతకుముందు నువ్వు విలువగానే వచ్చింది. మాల్లుడు వెరీ గుడ్ టాస్క్లో ఆమె కూడా వచ్చింది బయటికి, ఇప్పుడు రాలేదు. తనకు తెలుసు నీ కూతురు తప్పు చేసిందని. మొగుడు కూడా తప్పుడు పని చేయడానికే వెళ్తున్నాడని తెలిసింది కాబట్టి ఆమె రాలా. ఏ మొహం పెట్టుకొని వెళ్తారు? నాకు వద్దని నీ కూతురే అనింది. నెక్స్ట్ వచ్చేసి మంచోడు పాపం వాడు ఇదే మోసం చేసిందని నువ్వే అన్నావు. ఇల్లు వస్తుందంట అనగానే ఎగేసుకుంటూ వెళ్ళిపోవడమేనా? సిగ్గు లేదు. మళ్ళీ వెళ్ళి రామని ఇంటికి వెళ్ళిపోతాడు, రామని ఇంటికి వెళ్తే ఎందుకు పట్టుకో? ఎట్లా వస్తాడు అంత బలవంతంగా తీసుకెళ్ళి? అదేంది, ఏం సంసారం ఎలా చేస్తారు? ఎలా వస్తాడు ముంబై నుంచి? నువ్వు సరే ఆ ఇంట్లో నుంచి బయటికి గంటావు, ఎయిర్పోర్ట్లో తీసుకురాగలవా? ఫ్లైట్లో తీసుకురావాలా? అలాగే మామూలుగా ఎలా తెస్తావు? ఏమో వెళ్ళింది మొత్తానికైతే ఏదో చేద్దామని చెప్పేసి. అదంతా జస్ట్ కెమెరా ముందు డ్రామా. రా అల్లుడు అంటే ఆ ఫుటేజ్ కావాలి వీళ్ళకి. ఆ ఫుటేజ్ లావణ్య వెంటనే ఇటు పంపించేస్తుంది ఛానల్స్కి. వీళ్ళు చూడండి, లాస్తారండి, పిలిచినా రావట్లేదు, పాపం మామయ్య ఎంతగా బతిమిలాడి తీసుకొస్తా అయినా రానంటే రానని లాసరు, మాల్వి మల్హోత్రా నేను విడవను అని టైటిల్ వేసేస్తారు. కాదండి, కొన్ని టైటిల్స్ చూశాను. హోటల్లో అడ్డంగా దొరికిన రాజ్ తరుణ్ మాల్వి మల్హోత్రా అని కూడా రాశారు. అది అసలు హోటల్ కాదు, మాల్వి మల్హోత్రా ఓన్ హౌస్, ఓన్ ఫ్లాట్ అని కూడా తెలిసింది నాకు. ఇది ఎంతవరకు వాస్తవం? ఫ్లాట్ అది మాల్వి ఉండే ఇల్లు, అందుకే కనుక్కొని వెళ్ళి మరి అక్కడికి వెళ్ళారు వీళ్ళు. మాల్వి ఫ్లాట్ అది. తను కూడా అక్కడే ఉంటున్నాడు చక్కగా. ఇంకా ఆ పిల్లని కూడా ఫుల్గా డ్యామేజ్ చేసేసింది. వీళ్ళిద్దరు కలిసి ఉండడంలో తప్పేం లేదు. ఆమెకి ఓ పాస్ట్ ఉంది, ఇలాంటి పాస్ట్, ఈయనకి ఓ పాస్ట్ ఉంది. వీళ్ళిద్దరు ఒకరి కష్టాలు ఒకరు చెప్పుకొని దగ్గర అయ్యారు, తప్పే ఉంది. పైగా పోనీ నువ్వు లావణ్యని మోసం చేసి ఇక్కడికి వచ్చావంటే కాదే, ఆమె నిన్ను టార్చర్ పెట్టిన విషయం తర్వాత తెలిసినప్పటికీ నిన్ను చీతు నాకు వద్దనే అనింది కదా. మనం ఎవరితో ఉంటే ఆమెకి ఎందుకు? కాదా, ఇంకొక నాకు బిగ్గెస్ట్ డౌట్ ఏంటంటే, వెళ్తుందే గొడవకి, అక్కడ ఖచ్చితంగా సీన్ క్రియేట్ అవుతుంది అని తెలుసు. వాళ్ళ ఫాదర్ని ఇంకొక ఆవిడ సీన్లో ఉన్న ఆవిడ పని మనిషి అని తెలుస్తోంది. పని మనిషిని వెంట పెట్టుకెళ్ళింది. వీళ్ళతో పాటు కుక్కని ఎందుకు వెంట పెట్టుకెళ్ళినట్టు? కుక్క అక్కడ ఉంది ఆల్రెడీ. ఎక్కడ? మాల్వి వాళ్ళ ఇంట్లో ఉంది, రాస్తాను వాళ్ళ ఇంట్లో. ఓహో, మళ్ళీ ఓ చిన్న కుక్కని తెచ్చుకున్నాడు స్టార్టింగ్ స్టేజ్ నుంచి. రాస్తారున్ దగ్గరది కుక్క, ఈమె పట్టుకెళ్ళా ఇక్కడ నుంచి. మరి ఆ కుక్కని ఎందుకు తీసుకున్నట్లు? వెళ్ళింది కదా, ఇటు నిమురుతుంది. ఎట్లా పిల్లకి కుక్కలంటే ఇష్టం కదా, నిమిరితే నిమిరిని ఆయన కూర్చున్నాడు అంతే, ఏం లేదు అక్కడ.
ఓకే. అది ఓవరాల్ గా ఇక అన్ని వెళ్ళిపోయాయి కదా, ఉమ్, మళ్ళీ కొత్త కుక్క తెచ్చుకున్నాడు. ఇప్పుడు ఈ డౌట్ కి మీకు సైంటిఫిక్ రీజన్ కూడా ఇస్తా. ఫ్లైట్ లో 3 months బిఫోర్ కుక్కలు నాట్ అలౌడ్. ఉమ్, ఉమ్, ఉమ్. అంత చిన్న బేబీస్ని ఎలవ్ చేయరు. వ్యాక్సినేషన్ అయిన తర్వాతనే కుక్కల్ని ఎలవ్ చేస్తారు. 4 months వరకు అట్లా ఉంటుంది చిన్న ఇది. ఓకే. అన్ని వ్యాక్సినేషన్ అయింది, ఇది అరవదు కరవదు అని డాక్టర్ చేత సర్టిఫికేట్లు అన్ని స్టాంపులు కొట్టించుకుంటే ఫ్లైట్లో ఎలౌడ్. ఉమ్, కానీ ఇవన్నీ కూడా డాక్టర్ ఎప్పుడు వేస్తాడంటే 3 months వ్యాక్సినేషన్ అయిపోయినాక వేస్తాడు. సో 5-6 months వరకు, 6 months లోపు వరకు నువ్వు కుక్కల్ని పట్టుకెళ్ళడానికి లేదు ఫ్లైట్లో. యాక్చువల్గా రూల్ లేదు. ఉమ్, పోనీ మేము ట్రైన్లో వెళ్ళాము, బస్సులో వెళ్ళాము అంటే కుక్కల్ని పట్టుకొని ట్రైన్లో బస్సులో ముంబై, హైదరాబాద్ టు ముంబై అమ్మ ఓ రోజంతా పడుద్ది, అంతసేపు మేనేజ్ చేయలేము. ఉమ్. సో అది ఆ కుక్క అక్కడిదే. ఓకే. రాస్తారు ఇవన్నీ పోగొట్టుకున్న తర్వాత మళ్ళీ ఒక ఫ్రెష్ స్టార్ట్అప్ తెచ్చుకున్నాడు. దాన్ని కూడా పట్టుకొని కూర్చుంది. రాగానే హే పప్పి అని చెప్పి దాన్ని ఎక్కించుకొని కూర్చుంది. పాపం ఆ పప్పికి తెలియదు. మళ్ళీ అరవడం స్టార్ట్ చేసింది, కై కై అని అరుస్తుంది. దానికి ఏం అర్థం కావట్లేదు ఇక్కడ ఏం జరుగుతుంది అనేది. ఉమ్, దాని మైండ్ డిస్టర్బ్. ఈమె కుక్కల మైండ్ డిస్టర్బ్ చేయడానికే ఉంది లావణ్య చెప్పాలంటే. ఉమ్. ఇది అయితే మాల్వి మల్హోత్రా ఒక ట్వీట్ కూడా పెట్టడం చూశాను నేను. ముంబై పోలీసులు, థ్యాంక్స్ ఫర్ ముంబై పోలీసులని వచ్చారు, ఉమ్, జరిగిన ఇష్యూ గమనించారు. వాళ్ళు ఎవరో అడ్రస్ లేని వాళ్ళు వీళ్ళ ఇంటి మీద పడి గొడవ చేశారని పోలీసులకి అర్థమైంది. ఆ పెద్ద ఆయన్ని ఆడపిల్లని ఇద్దరిని కలిసి తన్నలేక తరిమారు. జస్ట్ తరిమిన తర్వాత వెళ్ళిపోయారు. వారానికి ఒకసారి సంతకాలు పెట్టండి, ఇంకోసారి ముంబైకి వచ్చి ఇలాంటి కథలు పడితే జాగ్రత్త అని గట్టిగా ఇచ్చి పంపించారు. రైట్. ఇప్పుడు ఈ ఓవరాల్ గా శేఖర్ భాష లేకపోవటం వల్ల లావణ్య రెచ్చిపోతుందని అనుకోవచ్చా? శేఖర్ భాష ఉన్నా సరే లావణ్య ఇప్పుడు రెచ్చిపోయేది. ఓకే. రీజన్ లావణ్య టార్గెట్ రెచ్చిపోవడం కాదు, రాజ్ తరుణ్ రిలీజ్ అయ్యే సినిమాలు. ఉమ్, లావణ్య ఆ సినిమాల టైంలో రాజ్ తరుణ్ ఇబ్బంది పెట్టాలి. ఆ యూనిట్ వాళ్ళందరూ రాజ్ తరుణ్ అసహించుకొని ఇంకోసారి ఆయనకు సినిమాలు ఇవ్వకూడదు. సేమ్ ఆయనకి ఇంతకుముందు కూడా అలాగే చేసింది. షూటింగ్లో ఉంటాడు, రా అర్జెంటుగా రా రా రా, నువ్వు రాకపోతే నేను చచ్చిపోతాను, రాకపోతే నేను చచ్చిపోతున్నా. అర్జెంటుగా వెళ్ళాలండి. లేదు సార్ చాలా ఇంపార్టెంట్ షాట్, మీరు ఖచ్చితంగా ఉండాలి. లేదు ఖచ్చితంగా వెళ్ళాలి. అనవసరంగా పెట్టుకున్నామయ్యా ఈ హీరోని, ఇంకొని పెట్టుకుంటే బాగుండు, అంటే వెళ్ళిపోతున్నాడు. అలా అక్కడ డ్యామేజ్ చేసింది, ఇప్పుడు రిలీజ్ టైంలో ఇవి డ్యామేజ్ చేస్తుంది. ఆయనకి ఇంకెప్పుడు సినిమాలు ఇవ్వకూడదు, ఉండకూడదు. కెరీర్. ఎందుకంటే ఫ్యూచర్లో నేను ఎట్లా వరలక్ష్మి టిఫిన్ సెంటర్ కేసులోనో లేకపోతే విజయవాడ కేసులోనో ఈ రోజు రేపు నేను జైలుకి వెళ్ళిపోతా, నాకు తెలుసు. నేను జైలుకి వెళ్ళిపోయిన తర్వాత మా అమ్మ నాన్న ఈ ఇల్లమ్మో ఆ కారమ్మో నన్ను విడిపించుకుంటారు. దానికి కూడా ఒక సేఫ్ సైడ్ ప్లాన్, అవునా? ఆ తర్వాత ఇప్పుడు ఇట్లా ఇక బయటకు వచ్చిన తర్వాత నా కెరీర్ ఏమి ఉండదు కాబట్టి వీడెందుకు సినిమాలు చేసుకుంటే బాగుండాలి, వీడిని కూడా సర్వనాశనం చేసి నేను వెళ్ళిపోతా జైలుకి. ఇది ఆవిడ పెట్టుకున్న మెయిన్ ఇంటెన్షన్. ఇన్ని ఎవిడెన్స్లు వచ్చినాయి బయటికి, ఇన్ని ఆడియో కాల్స్ చూసాం, ఇప్పుడు మీ దగ్గర ఉన్న ఫుటేజ్, ఇది అసలు దారుణమైన విషయం. అందులో 2 అసలు తీసుకోలేకపోతున్నాం. ఒకటి ఫోన్ చక్కగా తీసేసుకోవడం, అలా పట్టుకెళ్ళిందా, ఇంకొకటి రాస్తారుని ఏంటో కుక్క పిల్లని తీసుకెళ్ళినట్టు రారా అని తీసుకెళ్ళిపోవటం. ఈ 2 కూడా చాలా దారుణంగా ఉన్నాయి. అంటే వాళ్ళ బిహేవియర్ ఎలా ఉంటది అనేది ఒక అర్థం పడుతున్నాయి అనమాట. వద్దు అన్న తర్వాత ఎందుకు వెళ్ళావు అమ్మాయి ముంబైకి? ఇప్పుడు ఆ సినిమా ఈ భలే ఉన్నాడేలో లేకపోతే ఇంకేదో ఆ సినిమాలో తెలియదు. ఈ ఎవిడెన్స్లు ఇన్ని ఉన్నా కూడా ఎందుకని లావణ్యని ఎవరు ఏం చేయలేకపోతున్నారు, అరెస్ట్ చేయలేకపోతున్నారు, ఒక యాక్షన్ తీసుకోలేకపోతున్నారు? రాస్తారన్కి సంబంధించి ఎటువంటి న్యాయం కూడా కోర్టులో రాస్తారనే నిందితుడుగా మా దగ్గర ఒక ఎవిడెన్స్ ఉంది. సో ఈ చట్టం దృష్టిలో రాస్తారనే నిందితుడు ఇక్కడ. సో లావణ్య నేను అనలేము. సమాజం మొత్తానికి తెలుసు లావణ్య ఏంటనేది ఇది. కానీ కోర్టుకు మాత్రం ఇందాక చెప్పాం కదా, అది ఉంది. ఓకే, అది సంగతి. అంటే ఫస్ట్ లావణ్య కాకుండా రాస్తారనే వెళ్ళి కంప్లైంట్ ఇచ్చుంటే, ఇఫ్ ఇన్ కేసు ఇలా టార్చర్ చేస్తుంది అని కనుక ఇచ్చుంటే ఇది వేరేలా ఉండేదా? ఇంకోలా ఉండేది కానీ ఆయన ఇవ్వడుగా. ఎందుకంటే రాబోయేవి నా సినిమాలు, ఈ టైంలో ఈవెన్ గెలుక్కోవడం ఎందుకని ఆయన చచ్చినా ఇవ్వడం. అవును. మరి ఒకవేళ రాష్ట్రం కంప్లైంట్ ఇచ్చినా ఈ 15 తర్వాత ఇచ్చేవాడేమో. ఫస్ట్ ఆ టాస్క్లన్నీ కంప్లీట్ చేయాలి కదా. ఇతని వల్ల ఇంకొకరు ఇబ్బంది పడకూడదు అనే మెంటాలిటీతో ఉన్నాడు ఇప్పటి వరకు. సో అలాగే ఉన్నాడు, అలాగే వచ్చాడు కూడా.